నమస్కారం. కేవీఎన్ న్యూస్ కి స్వాగతం. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడమే ధ్యేయంగా జాగృతి ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకుంటామని చెప్పారు. అట్లాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఉత్కంఠ నెలకొన్న వేళ ఈ రోజు ఉదయం బంజారాహిల్స్లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. సింగరేణి జాగృతి కమిటీని ఏర్పాటు చేసి 11 ఏరియాలకు ఎమ్మెల్సీ కవిత కోఆర్డినేటర్లను నియమించారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ TBGKS తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశామని ప్రకటించారు. సింగరేణి ప్రాంతంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండింగ్ ఉద్యోగాలకు పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకుంటామన్నారు. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కోసం పనిచేస్తున్నారని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదని విమర్శించారు. చివరి గింజ వరకు వరి పంటను కొనుగోలు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ సందర్శించారు. వరి కోతలు పూర్తవడంతో కొనుగోలు ఈసారి 15 రోజులకు ముందుగానే పూర్తి అయ్యాయని కేంద్రం ఇన్ఛార్జి తెలిపారు. బీబీపేట మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో యాడారం కొనుగోలు కేంద్రం మరో వారం రోజులు తెరిచి ఉంటుందని, మిగతా కేంద్రాల్లో కొనుగోలు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం బీబీపేట మండల కేంద్రంలోని ఎరువులు విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు అమ్మాలని తెలిపారు. దుకాణంలో రికార్డులు, ఈ-పాస్ మిషన్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలోని వ్యాక్సిన్ రూమ్, ఐపీ వార్డులను, ఆసుపత్రి వెనుక గల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. సూపర్వైజర్ అనధికార సెలవులో ఉండడం వలన అతన్ని సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 2 రోజులలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు సోమవారం రోజున తెలంగాణలోకి ప్రవేశించాయి. సాధారణం కంటే దాదాపు 2 వారాల ముందుగానే రాష్ట్రాన్ని పలకరించాయి. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు అన్నారు. కొన్ని పాఠశాలలకు ఇంకా ప్రభుత్వం నుంచి గుర్తింపు రాకుండానే ప్రచారాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల అండదండలతోనే ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం జనగామ గ్రామ శివార్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం జూట్ పరిశ్రమ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే నాడు ప్రతిపక్ష నాయకునిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రైతులకు మద్దతుగా భూములు కోల్పోకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చారన్నారు. ప్రస్తుతం అదే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు. జూట్ పరిశ్రమ పప్పు ధాన్యాలు రైస్ మిల్లులు అని చెప్పి ప్రస్తుతం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఆ కెమికల్ తమ గ్రామాన్ని చుట్టుముడుతుందన్నారు. ఫలితంగా భూములు కోల్పోతామని, నీరు కలుషితం అవుతుందని చెప్పారు. ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలోని ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందన్నారు. వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని, లేకపోతే తమ ప్రాణాలు తీసి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి గ్రామాన్ని కాపాడాలని కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. భూములు కావాలి. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. భూములు కావాలి. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే భూములు కావాలి. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. కాపాడాలి. జై జవాన్ జై కిసాన్. కాపాడాలి. స్లోగన్ చేయన్న. జై జవాన్ జై కిసాన్. జై జవాన్. కాపాడాలి. కాపాడాలి. రద్దు చేయాలి. భూమి కోల్పోయిన రైతులకు వెంటనే భూములు కావాలి. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. వర్ధిల్లాలి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. ఎంతమంది లింగంపల్లిలో చేస్తే ఆయన ఏమైనా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి బంద్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళతో అసలు వాళ్ళు రాని ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టడం
కడగటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. రుద్రన్ మండల కేంద్రంలో శ్రీరామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించి తరించారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. రుద్రన్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో మంగళవారం శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు చేపట్టారు. వైశాఖ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్రాణాలు హరించే ఫ్యాక్టరీ నిర్మించడం కాదు, తమను చంపి ఫ్యాక్టరీ నిర్మించుకోవాలని జనగామ రైతులు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే భూములు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్ల గల నారాయణ స్కూల్లో ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నారాయణ విద్యాసంస్థ విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నాయని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్తా ఉన్నాం. పేరెంట్స్ ఎవరైనా సరే ఈ స్కూల్ కి రావద్దు, అడ్మిషన్స్ తీసుకోవద్దు. ముఖ్యంగా పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కి చెప్తున్నాం, అమ్మ ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, కాబట్టి దీనికి పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ చేయవద్దు, వీళ్ళు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎటువంటి అడ్మిషన్స్ లేనిది ఇటువంటి ఫామ్స్ కొట్టించి పిల్లల జీవితాలతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. చాలా చెప్పేసి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును సమీక్షించారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఎస్పీ కీలక సూచనలు చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.